TS32F నెంబర్ ఏడన్నా చూడు, నెంబర్ లేదు. నీదేది ఇదన్నా అసలు నెంబరే లేదు, మొత్తం నెంబరే లేదు. నీదేది బండి అసలు నెంబరే లేదు. దీనికి ఇక్కడ ఉండాలి నెంబర్. ఇది ఇది అసలు ముందు లేదు, వెనక లేదు. బండి జిమ్మని తిరుగుతూ ఉన్నాం. ఎక్కడి వరకు ఎక్కడ వస్తుంది? మనం యాక్సిడెంట్ చేస్తే ఎదురుల వాళ్ళ జనాలకి దొంగతనం చేసేది వాళ్ళకి చేయవు. కానీ అది ఉండాలి కదా, మన ట్రాఫిక్ రూల్ పక్క రిలేషన్ చేయాలి కదా. ఇది అసలు నెంబర్ ప్లేట్ మొత్తం లేదు. ఇది కృష్ణ ఈజీ ఎంత ఓన్లీ ఫాలో చేయాలి. మన పిఎస్ఆ ఏది లేదు ఇదే మంచి రోజు తీసుకురా. మంచి ఇట్లా కాదు, అట్లా కాదు అనిపించాలి. సదాశివపేట పట్టణ ప్రజలకి ముఖ్య గమనిక, ఇక్కడ చాలామంది వ్యక్తులు అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా 2 వీలర్స్ 4 వీలర్స్ ట్రాక్టర్స్ ఆటోలు ఇవన్నీ డ్రైవ్ చేసేవాళ్ళు నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. కొంతమంది సగం విరిగిన నెంబర్ ప్లేట్లు, కొంతమంది నెంబర్ ప్లేట్ వంగిన నెంబర్ ప్లేట్ కావాలని ఉద్దేశంగా దాని మీద మాస్క్ పెట్టడం, లేదా నెంబర్ ప్లేట్లని అలా ఒక నెంబర్ని తుడిపేయటము, ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడద్దు. మేము వీటి మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. వితౌట్ నెంబర్ ప్లేట్ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. కావున మీరందరూ నెంబర్ ప్లేట్ని సరిగా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ అన్నీ ఫాలో చేస్తూ నెంబర్ ప్లేట్ని సరైన నెంబర్ సిస్టమ్ ఉంటుంది, దానికి ఫాంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరు నెంబర్ ప్లేట్ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్తారు సరైన ఫాంట్ సిస్టమ్. అదే ఫాంట్ సిస్టంలో ఫాలో చేస్తూ మీరు నెంబర్ ప్లేట్లు వేయించుకోవాలి. అంతేకాక చాలామంది అబ్జర్వేషన్ ఏంటంటే 18 ఇయర్స్ క్రాస్ కాకముందే మైనర్ విద్యార్థులకి, మైనర్ పిల్లలకి వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు. ఎవరైనా మైనర్ బాలురకి ఎవరైనా బాలురకి ఎవరైనా మీరు బండి ఇచ్చి ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఆ వాహన యజమాని బండి ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా నెక్స్ట్ బాధ్యులు అవుతారు. వాళ్ళ మీద కూడా ఎవరైతే బండి ఇస్తారో మైనర్ బాలులతో పాటు బండి ఇచ్చిన ఆ బండి యజమాని కూడా దీనికి బాధ్యులు అవుతారు. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోబడతాయి. దీనివల్ల ముఖ్యంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముఖ్య గమనిక ఏంటంటే వీటిని ప్రజలు వేయించుకోవడం వల్ల మాకు క్రైమ్ డిటెక్షన్లో కూడా, అదేవిధంగా యాక్సిడెంట్స్, దొంగతనాలు వీటిలలో కూడా మాకు నివారణ చర్యలకు ఉపయోగపడుతుంది. మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ప్రజల్లో ఒక ముఖ్యంగా నెంబర్ ప్లేట్ మీద ఫైన్లు వేస్తున్నాం, వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తున్నాం. కౌన్సిలింగ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ నెంబర్ ప్లేట్స్ కూడా వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా తెచ్చుకొని నెంబర్ ప్లేట్ తయారు చేయించుకొని వాళ్ళ బండ్లు ఫిట్ చేసుకుంటామనేసి వాళ్ళ కౌన్సిలింగ్లో మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెచ్చుకున్నారు, వాళ్ళ నెంబర్ ప్లేట్ తెచ్చుకున్నారు. మీ ముందే చూశారు వాళ్ళ నెంబర్ ప్లేట్లన్నీ. వాళ్ళు ఫిట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ విధంగా ప్రజలు అవగాహన కల్పించి అదేవిధంగా ఇంకా కొంతమంది సైలెన్సర్లని పెట్టి మార్చి ఇలాంటివి చేసినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోబడతాయి. ఈ ఎంబీ యాక్ట్ రూల్స్కి అనుగుణంగా కూడా ప్రజలకి డ్రైవింగ్ చేయాలని కోరుతున్నాం. ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని కోరుతున్నాం.